హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో సాయిబాబా గారు ప్రబోధించిన కొన్ని అసామాన్య గుణాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సర్వసాధారణంగా మనందరికీ ఇతరుల గురించే కుతూహలం ఎక్కువగా ఉంటుంది. తోటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారు, ఎలా జీవిస్తున్నారు లాంటి అనేక అనవసర విషయాల మీద దృష్టి ఎక్కువగా పెడుతూ ఉంటాం. ఆ అంశాల్లో ఉన్న కుతూహలం నిజంగా అవసరమైన విషయాల్లో ఉండదు. ముఖ్యంగా మన గురించి మనం తెలుసుకోవాలనుకోం. ఆధ్యాత్మికంగా ఎదిగి ఔన్నత్యం సంపాదించుకోవాలనుకోం. సాయిబాబా ఇతరుల విషయాలు తెలుసుకోవాలనే ఈ రకమైన వైఖరిని పూర్తిగా ఖండించారు. ఎవరికి వారు నేనెవర్ని, నేను ఈ లోకంలోకి ఎందుకు వచ్చాను, ఏం చెయ్యాలి, ఏం చేస్తే జీవితం సార్థకమవుతుంది అని ఆలోచించి ఎప్పటికప్పుడు మన నడవడిక తీర్చిదిద్దుకుంటూ ఆదర్శప్రాయంగా జీవించాలని షిరిడీ సాయిబాబా సామాన్యులా జీవించి అసామాన్య గుణాలను మనకు ప్రబోధించారు. ఇది వినటానికి, చూడటానికి ఎంతో మామూలు అంశాల్లాగా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇందులో ఎంతో లోతైన భావం ఉంటుంది. మన గురించి మనం ఆలోచించటం మొదలు పెడితే మన కర్తవ్యం ఏమిటో తెలుస్తుంది. తోటి వారికి సంబంధించిన అనవసరమైన ఆసక్తి తగ్గుతుంది. అన్నిటినీ మించి నేను, నా అనే స్వార్థచింతన, అహంభావం తగ్గిపోతాయి. సాయిబాబా ఇంకో విషయం కూడా స్పష్టంగా చెప్పారు. తనను వెతుకుతూ భక్తులు ఎక్కడికి పోనవసరం లేదన్నారు. తాను ఈ ప్రపంచంలోని సకల జీవజలంలో, వస్తువులన్నిటిలో ఉన్నానని చాటి చెప్పారు. ప్రతి జీవిలో చైతన్యం ఉంటుందని, ఆ చైతన్యమే దేవుడని గుర్తించాలని చెప్పారు. దేవుని కోసం అన్వేషణ మాని మనం ఏం చేసినా అది దేవుడికి తెలుస్తుందని గుర్తుంచుకోవాలని చెప్పారు. తోటి వారిని ఏదో విధంగా బాధ పెడుతూ, హింసిస్తూ దేవునికి పూజలు చేసినా ఫలితం ఉండదని, మంచి పనులు చేయటం ద్వారానే దేవునికి దగ్గర అవ్వాలని హితబోధ చేశారు. మానవ సేవే మాధవ సేవ అని ఎన్నోసార్లు గుర్తు చేశారు. తోటి వారిని విసిగించేవారు, బాధించేవారు పాపాలను పెంచుకుంటారని, ఆ ఫలితాన్ని అనుభవించక తప్పదని, తాము కష్టపడైనా ఇతరులకు మేలు చేసేవారు జీవితం సార్థకమవుతుందని స్పష్టం చేశారు. బాబాని నమ్ముకున్న వారికి ఎప్పటికీ కష్టాలుండవు. ఒకవేళ ఉన్నా దాని నుంచి త్వరగా ఎలా బయటపడాలో ఆయనే ఒక దారి చూపిస్తారు. ఓం సాయిరామ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.